హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన గత ఎపిసోడ్లో కాకభూషుండి అనే కాకి రూపం గల ఒక రామభక్తుడు చిరంజీవిగా ఎలా అయ్యాడు, తను మల్టీవర్స్లో అనేక బ్రహ్మాండాలలో ఎలా ట్రావెల్ చేశాడు, రామాయణాన్ని 11 సార్లు ఎలా చూశాడో తెలుసుకున్నాం. ఇంకా అతను ఈ అనంత బ్రహ్మాండాలలో అనేక టైం సైకిల్స్ లో పురాణాల్ని ఎలా రిపీటెడ్ గా చూశాడో తెలుసుకున్నాం. ఇది కాకభూషుండి ఎపిసోడ్ 1. ఇంకా కాకభూషుండి ఎపిసోడ్ 2లో వశిష్ఠ మహర్షుల వారు ఆ మహానుభావుడైన కాకభూషుండిని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎలా కలుసుకున్నారో, ఆ కాకభూషుండి మహాశయుడిని కలిసి అతని జన్మ వృత్తాంతాన్ని ఎలా తెలుసుకున్నారో మనం గమనించాం. అదే సెకండ్ ఎపిసోడ్ లో వైకుంఠవాసి అయిన గరుత్మంతుడు కాకభూషుండిని ఎలా కలుసుకున్నాడో మనం గమనించాం. అతని సందేహాలు నివృత్తి చేసుకుంటున్న ఘట్టంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈనాటి మన ఎపిసోడ్ లో రామచరితమానస గ్రంథాంతర్గతంగా ఉన్న గరుత్మంతుడు మరియు కాకభూషుండి యొక్క సంవాదాన్ని తెలుసుకుందాం. ఆ కాకభూషుండు తన గత జన్మల్లో ఏమైందో చెబుతూ తను ఈ కాకి రూపాన్ని ధరించడానికి గల అసలు కారణాన్ని వివరిస్తున్న ఘట్టాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భవిష్యత్తులో ఈ కాకభూషుండి యొక్క 3 ఎపిసోడ్ని ఒకే మాస్టర్ ఎపిసోడ్ గా రిలీజ్ చేయబోతున్నాను. నా మనస్సు శ్రీరాముని పాదాలపై లగ్నమైపోయింది. శ్రీ రఘునాథుని కీర్తించుచూ స్మరించుచూ ఉండేవాణ్ణి. క్రమక్రమముగా నాలో శ్రీరామునిపై భక్తి ప్రగాఢమయ్యింది. అలా జీవితాన్ని గడుపుతున్న కాలంలో ఒకానొక నాడు సుమేరు పర్వత శిఖరములో ఒక వటవృక్ష ఛాయలలో కూర్చొని ఉన్న లోమస మహర్షిని నేను దర్శించాను. అతని పాదములకు ప్రణమిల్లి వినయంగా దీనుడనై ప్రార్థించాను. నా వినమ్రమైన కోమల వచనముల చేత నా మాటలు విని సంబరపడి ఈ విధంగా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తమ, మీరే పనిపై ఇచ్చటికి వచ్చారు? అందుకు నేనిలా సమాధానం చెప్పాను: ఓ దయానిధి, మీరు సర్వజ్ఞులు, సజ్జనులు, నాకు సగుణ బ్రహ్మోపాసన ప్రక్రియను తెల్పండి అని కోరాను. ఓ గరుత్మంత, అప్పుడా మునీశ్వరుడు శ్రీరాముని గుణవైభవములను గురించి సాదరముగా కొన్ని కథలను తెలిపారు. బ్రహ్మజ్ఞాన తత్పరుడు, బ్రహ్మజ్ఞానములో లీనమైన వాడును అయిన అతడు నన్ను అర్హునిగా గుర్తించి బ్రహ్మోపదేశము చేయసాగాడు. ఆయన ఇలా చెప్పాడు: పరబ్రహ్మ జన్మరహితుడు, అద్వితీయుడు, నిర్గుణుడు, అందరి హృదయముల్లో ఉండేవాడు, పెరుగుటయు తరుగుటయు లేనివాడు, ఇచ్ఛారహితుడు అంటే తనకే కోర్కెలు లేనివాడు, నామరూపరహితుడు అంటే తనకు పేరు గాని ఒక రూపం గాని లేనివాడు, అనుభవైక వేద్యుడు అంటే కేవలం అనుభవంలో మాత్రమే తనని తెలుసుకోగలం ఆ పరమాత్మ అఖండుడు అంటే ఖండించ సాధ్యము కానివాడు, నిరుపమానుడు అంటే ఏ పోలికలతో తనని పోల్చి చెప్పలేము, ఆయన మనస్సునకు ఇంద్రియములకు అతీతుడు, నిర్మలుడు అంటే ఏ మాలిన్యం లేనివాడు, నాశరహితుడు అంటే నాశనము లేనివాడు, నిర్వికారుడు అంటే ఎటువంటి వికారములు లేనివాడు, అతడు నిరవధికుడు అంటే ఏ హద్దులు లేనివాడు, సుఖ నిధానుడు అంటే సౌఖ్యములకు నిధి వంటివాడు, నీటికిని నీటి అలలకు భేదము లేనట్లే అతనికి నీకును భేదము లేదు, అతడే నీవు, నీవే అతడు, తత్వమసి అని వేదములు పేర్కొనుచున్నవి అని ఇట్లు లోమస మహాముని నాకనేక విధాలుగా బోధించాడు. కాని నిర్గుణ బ్రహ్మయందు నా మనస్సు నిలవలేదు. ఆ ముని యొక్క పాదాలకు ప్రణమిల్లి నేనిలా పలికాను: ఓ మునీశ్వర, నాకు సగుణ బ్రహ్మోపాసన గూర్చి తెలపండి. ఎందుకంటే శ్రీరామ భక్తి అనే జలములో నా మనస్సు చేపవలే ఉన్నది. ప్రాజ్ఞుడవైన ఓ మునీశ్వర, ఇట్టి దశలో అది ఎట్లు వేరు కాగలదు? కావున నా మీద దయతో శ్రీరాముని దర్శించే మార్గము ఉపదేశించండి. మొదట అయోధ్యాపతి అయిన శ్రీరాముణ్ణి కన్నులారా చూచుకుని తరువాత నిర్గుణ బ్రహ్మను గూర్చిన మీరు చేస్తున్న ఉపదేశాన్ని వింటాను. నేనిలా పలుకగా ఆ మహాముని మరలా నిరుపమానమైన శ్రీహరి కథలను కాసేపు వినిపించి సగుణ మార్గమును ఖండించి నిర్గుణ మార్గమును ప్రతిపాదించాడు. అప్పుడు నేను నిర్గుణ మార్గమును త్రోసిపుచ్చి పట్టుదలతో సగుణ మార్గమును ప్రతిపాదించబూనితిని. నేను ఉత్తర ప్రత్యుత్తరములు ఇయ్యసాగి తిని. అప్పుడు ఆ మునీశ్వరుని ముఖంలో కోపానికి సంబంధించిన చిహ్నాలు నేను కనిపెట్టాను. ఓ గరుత్మంత, విను. మిక్కిలి అవజ్ఞకు గురి అయినప్పుడు జ్ఞానుల హృదయంలో కూడా కోపం పుడుతుంది. సువాసన వెదజల్లే చందనం చెక్క కూడా రాపిడికి గురైతే అందులో నుండి అగ్ని పుడుతుంది. అదేవిధంగా ఆ మునీశ్వరుణ్ణి అనేక ప్రశ్నలను అడిగి చిరాకు కలిగించిన నాపై ఆ మునీశ్వరునికి కోపం కలిగింది. మునీశ్వరుడు మాటిమాటికి నాపై కోపం తెచ్చుకుంటూ జ్ఞాన నిరూపణ చేస్తున్నాడు. నేను లోపల ఇలా తర్కించుకుంటూ ఉన్నాను: ద్వైత బుద్ధి లేనిదే కోపముండునా? అజ్ఞానము లేనిదే ద్వైత బుద్ధి ఉండునా? భగవంతుని నుండి వేరైన జీవుడు
ఈ ఈశ్వరునితో సమానం కాగలడా? ఇతరుల మేలు కోరేవాడికి ఎన్నటికైనా దుఃఖం కలుగుతుందా? పరశువేది ఉన్నవానికి దారిద్ర్యం బాధించుతుందా? అసలు ఇతరులతో గొడవ పెట్టుకునేవాడు నిర్భయంగా ఎలా ఉంటాడు? ఏదైనా కోరికలు కలవాడు కళంకరహితుడవుతాడా? దుష్టుల సాంగత్యం చేయుచున్న వారికి సుబుద్ధి కలుగుతుందా? పరమాత్మ తత్వమును ఎరిగినవాడు జనన మరణ రూపచక్రముల్లో పడతాడా? భగవంతుని నిందించేవాడు సుఖపడతాడా? నీతి తెలియకుండానే ఒక రాజు రాజ్యమును నిలబెడతాడా? ఓ గరుడుడా, ఈ విధంగా నేను అనేక విధాలుగా నాలో నేను తర్కించుకుంటూ ముని ఉపదేశాలను సాధారణంగా వినకుండా ఉన్నాను. నేను పదే పదే ఆ మునితో సగుణోపాసన పక్షమున వాదించుచూ ఉండగా మునీశ్వరుడు తీవ్రమైన కోపం పొందాడు. అతడు ఇలా పలికాడు: ఓరి మూర్ఖుడా, నేను నీకు ఉత్తమోత్తమైన ఉపదేశము ఇచ్చుచున్నాను. నీవు దాన్ని విశ్వసింపక పిడివాదము చేయుచుంటివి. నా సత్యవచనములపై నీకు విశ్వాసం కుదురుకోవడం లేదు. ఒక కాకివలే అన్నిటి అందున సందేహం కలిగిన వాడివై ఉన్నావు. నీ అభిప్రాయం మీదనే నీకు మక్కువ పట్టుదల ఎక్కువగా ఉన్నాయి. నీవు వెంటనే చండాల పక్షి అయిన కాకివి కమ్ము అని శపించాడు. నేను ఆ మునీశ్వరుని శాపము వినయంగా స్వీకరించాను. దాని వలన నాకు భయము గాని దైన్యము గాని కలగలేదు. ఆ మునీశ్వరుని శాప ప్రభావమున అనతి కాలంలో నేను ఒక కాకినయ్యాను. ఫ్రెండ్స్, లోమస మహర్షి విధించిన శాపానికి కాకభూషుండు కాకిగా ఎలా మారాడో మన ఫస్ట్ ఎపిసోడ్లో మీరు తెలుసుకోవచ్చు. ఇంకా కాకభూషుండు గరుత్మంతునితో ఈ విధంగా చెబుతున్నాడు: ఓ గరుత్మంత, తరువాత నేను ఆ మునీశ్వరుని పాదాలకు నమస్కరించి రఘుకుల శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ హర్షముతో అక్కడ నుండి వెళ్లిపోయాను. ఇప్పుడు ఈ గరుడ కాకభూషుండి సంవాదాన్ని ఉమాదేవికి తెలుపుతున్న శివుడు పలుకుతున్నాడు: ఓ ఉమా, శ్రీరాముని పాదాలపై ఆసక్తి కలవారు జగత్తంతయు రామమయంగా చూస్తారు. మరి వారికి ఎవ్వరిపైనా ద్వేషం ఉండదు. శంకరుడు పలుకుచున్నాడు: ఓ ఉమా, కాకభూషుండి ఆ గరుత్మంతునితో ఈ విధంగా చెబుతున్నాడు. కాకభూషుండు పలికెను: ఓ గరుత్మంత, వినుము. శాపమిచ్చుటలో లోమస మహర్షి తప్పేమీ లేదు. ఆ రఘుకుల భూషణుడైన శ్రీరాముడు అందరి హృదయాల్లో స్ఫూర్తి ప్రదాత. దయాసాగరుడైన శ్రీరాముడు ఆ మునీశ్వరుని బుద్ధిని భ్రమింపచేసి నా భక్తిని పరీక్షించాడు. మనోవాక్కర్మలచే ప్రభువు నన్ను తన సేవకునిగా గుర్తించదలుచుకున్నాడు. ముని బుద్ధిని మరల మరల మార్చి ఋషి నా సహనమును సౌశీల్యమును శ్రీరాముని చరణములపై నాకు గల విశ్వాసములను గుర్తించి ఆ మునీశ్వరుడు అతి విస్మయముతో మాటిమాటికి పశ్చాత్తాపపడ్డాడు. అనవసరంగా నన్ను శపించినందుకు చాలా బాధపడ్డాడు. ఒక్కసారిగా యథార్థ స్మృతి పొందిన ఆ మునీశ్వరుడు నన్ను ప్రేమాదరములతో పిలిచాడు. నన్ను అనేక విధాలుగా సంతుష్టుణ్ణి చేసి ప్రసన్న చిత్తుడై నాకు రామ తారక మంత్రాన్ని ఉపదేశించాడు. దయానిధి అయిన ఆ ముని నాకు బాలస్వరూపుడైన శ్రీరాముని ధ్యాన విధిని నేర్పించాడు. ముని కొంతకాలము నన్ను అచటనే ఉండనిచ్చాడు. తరువాత రామచరిత మానసము అనే గ్రంథాన్ని నాకు వర్ణించి వివరించాడు. సాదరముగా కొన్ని కథలను వినిపించి మరల మధుర వచనములతో పలికాడు: నాయన, రహస్యమైన సుందరమైన ఈ రామచరిత మానసము అనే ఒక సరోవరము నేను శివుని అనుగ్రహం చేత పొందాను. నిన్ను నిజమైన శ్రీరామ భక్తునిగా గుర్తించి నీకు ఈ చరిత్రమును సవిస్తారముగా తెలిపాను. హృదయమున రామభక్తి కుదురుకోని వాడికి ఎన్నటికీ దీన్ని తెలుపరాదు. మునీశ్వరుడు నాకు అనేక విధాలుగా అనేక విషయాలను బోధించాడు. నేను భక్తిపూర్వకముగా ఆయన పాదాలకు నమస్కరించాను. తన చల్లని చేతులతో నా తలను నిమురుతూ హర్షముతో ఆ లోమస మునీశ్వరుడు నాతో ఇలా అన్నాడు: నా కృపచే నీ హృదయమున సర్వదా రామభక్తి ప్రగాఢమగుచుండును అని ఆశీర్వదించాడు. నాయన కాకభూషుండి, నీవు సర్వదా శ్రీరామునకు ప్రీతిపాత్రుడువవుతావు. శుభగుణములు నీలో కుదురుకుంటాయి. నీవు కామరూపుడువవుతావు. నచ్చిన రూపాన్ని ధరించగలవు. నీవు మానరహితుడవై జ్ఞాన వైరాగ్యాలకు నిధివై ఇచ్ఛామృత్యువును కలిగి ఉండెదవు. అంటే మరణం నీవు తలుచుకునేంత వరకు నీ దరి చేరదు. ఆ శ్రీరామచంద్రుల వారిని స్మరించు. నీవు నివసించే ఆశ్రమానికి చుట్టుపక్కల 1 యోజనం దూరం వరకు మాయామోహ ప్రభావములు ఏవీ దరిచేరవు. శ్రీరామ మంత్రమే నిన్ను కాపాడుతూ ఉంటుంది. కాల, కర్మ, గుణ, దోష స్వభావ జనితములైన దుఃఖములు నిన్ను ఆవరించవు. ఇతిహాస పురాణములలో రామరహస్యములు కొన్ని గుప్తములు, మరికొన్ని ప్రకటితములు, అంటే బహిరంగంగా ప్రకటించదగినవి. ఇవన్నీ నీకు ఎట్టి శ్రమ లేకుండా కరతలామలకముగా ప్రాప్తిస్తాయి. శ్రీరాముని పాదాలపై నీ అనురాగము అనినిత్యము ప్రవృద్ధమానమగుచూ ఉంటుంది. నీవు మనస్సున కోరుకున్నవన్నీయు ఆ శ్రీహరి కృపచే సులభంగా నీకు లభిస్తాయి. ఓ వైనతేయ, గరుడ, వినుము. లోమస మహర్షి ఆశీర్వాదమును విని ఆకాశము నుండి గంభీరమైన బ్రహ్మవాణి ఇట్లు పలికింది: ఓ జ్ఞాని ముని, నీ వచనములన్నీ సత్యమగును. ఈతడు మనోవాక్కర్మలచే నా భక్తుడు.
ఆకాశవాణిని విని నేను హర్షించి ఆ రాముడి పట్ల ప్రేమమగ్నుణ్ణయ్యాను. నా సందేహములు తొలగిపోయాయి. తదనంతరము ఆ మునీశ్వరుని ఆజ్ఞ తీసుకుని అతని పాదాలకు నమస్కరించి పదే పదే ప్రణమిల్లి హర్షోల్లాసములతో నేను ఈ ఆశ్రమానికి వచ్చాను. ఆ శ్రీరాముని కృపచే నేను దుర్లభమైన వరమును పొందాను. ఓ గరుత్మంత, అటు పిమ్మట ఒక దైవజన్మ ద్వారా కాకి రూపమును పొంది నేను ఇక్కడే 27 కల్పాల నుండి నివసిస్తున్నాను. శ్రీ రఘునాథుని గుణములు నిరంతరము గానం చేస్తూ ఇక్కడే ఉంటాను. జ్ఞానులైన పక్షులు ఆ గుణములను ప్రీతితో ఇక్కడ కూర్చుని వింటూ ఉంటాయి. ఆ శ్రీరామచంద్రుడు భక్తులకు హితమును గూర్చుటకు అయోధ్యయందు మానవావతారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అలా ఆయన మానవావతారాన్ని దాల్చినప్పుడు నేను ఆ నగరానికి వెళుతూ ఉంటాను. ఆ ప్రభువు యొక్క బాల్యలీలను నా కళ్ళారా చూసుకుని మురిసిపోతూ ఉంటాను. ఆయన రూపాన్ని నా హృదయంలో నిలుపుకుని కంట నీరోలుకుతూ తిరిగి నా ఆశ్రమానికి వస్తూ ఉంటాను. నేను కాకి రూపాన్ని పొందిన కథ అంతా నీకు వివరించాను నాయనా. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చాను. నిజముగా రామభక్తి మహిమ మహోన్నతమైనది. ఈ కాకి రూపంలోనే నాకు శ్రీరాముని పాదాలపై భక్తి ఏర్పడింది. ఈ రూపంలోనే నాకు ప్రభు యొక్క దర్శనం జరిగింది. ఈ కాకి రూపంలోనే నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. అందుకనే ఈ రూపం నాకు అత్యంత ప్రియమైనది. నిజానికి నేను మనుష్య రూపము ధరించగల శక్తి కలిగి ఉన్నప్పటికీ శ్రీరామచంద్రుని భక్తి ఉదయించిన ఈ కాకి రూపమే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. గురువు చెప్తున్నా వినిపించుకోకుండా పట్టుదలతో నేను భక్తి మార్గాన్ని అనుసరించాను. దానివల్ల ఏమైందో చూసావా ఓ గరుత్మంతా? లోమస మహర్షి నన్ను శపించాడు. కానీ చివరికి ఆ మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఒక వరాన్ని నేను పొందగలిగాను. దైవభజన మహిమ ఎంతటి గొప్పదో నీకు తెలిసిందా ఓ గరుత్మంతా? కేవలము జ్ఞానముకై శ్రమలతో సాధన చేయువారు తమ ఇంటిలోని ఉన్న కామధేనువు కాదని పాలకై జిల్లేడు చెట్టు వెతుక్కుంటూ వెళ్లేవారితో సమానం. ఖగరాజా, ఓ గరుత్మంతా, హరిభక్తిని విడిచిపెట్టి ఇతర ఉపాయాలతో సుఖాలు పొందగోరేవారు మూర్ఖులే అవుతారు కదా. ఆ కాకభూషణుడి యొక్క వచనాలను విని గరుత్మంతుడు ప్రసన్న చిత్తుడై మృదు మధురంగా కాకభూషుడితో ఇట్లు పలికాడు. ఓ ప్రభు కాకభూషుండా, మీ కృప వలన శ్రీరాముని పవిత్ర గుణాలన్నింటినీ విన్నాను, శాంతిని పొందాను. నా మనస్సున సందేహము, శోకము, మోహము, భ్రమలు ఏమాత్రమూ లేవు. ప్రభు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. దయానిధి, నాకు విశదీకరించండి. జ్ఞానముతో సమానముగా దుర్లభమైనది ఏదియూ లేదని సజ్జనులు, మునులు, వేద పురాణములు తెలుపుచున్నాయి కదా. ఆ జ్ఞానమునే మీకు మునీశ్వరుడు ఉపదేశించాడు కదా. కానీ మీరు భక్తి మార్గం వలె దాన్ని ఆదరించలేదెందుకని? ఓ ప్రభు, కృపానిధి, జ్ఞాన భక్తి మార్గములు భేదమేమిటో చెప్పండి. ఇది అంతయు నాకు వివరించండి. ఆ గరుత్మంతుని యొక్క మాటలను విన్న కాకభూషణుడు ఈ విధంగా చెప్పసాగాడు. భక్తి జ్ఞానముల్లో భేదమేమీ లేదు. ఈ రెండునూ సాంసారిక దుఃఖాలను పోగొట్టేవే. కాని మునీశ్వరులు ఈ రెండిటికీ మధ్య కొంత భేదమున్నట్లు పేర్కొంటారు. ఓ పక్షిరాజా గరుత్మంతా, సావధానంగా విను. జ్ఞానము, యోగము, వైరాగ్యము, విజ్ఞానము ఇవి అన్నియును పురుష వర్గానికి చెందినవి. పురుషుని యందు ప్రతాపము ప్రబలమయ్యుండును. మాయ అనేది స్త్రీ వర్గానికి చెందినది. ఆమె స్వభావతః అబల, జన్మతః జడము, ప్రకృతి స్వరూపిణి. కానీ వైరాగ్యవంతుడు, ధీరబుద్ధి అయిన పురుషుడే స్త్రీ ఆకర్షణకు లోను కాకుండా ఉంటాడు. ఈ సాంసారిక జీవితము అనే బురదలో దిగి కాముకుడై ఆ శ్రీరామచంద్రుడి పట్ల విముఖత చూపిస్తూ ఆ మాయ అనే స్త్రీకి అధీనుడై ఉంటాడు. అలాగే జ్ఞాన నిధులైన మునులు కూడా లేడి కన్నుల వంటి చంద్రముఖి అయిన ఒక స్త్రీని చూసి ఆమెకు అధీనులైపోతుంటారు. ఓ గరుడుడా, ఆ విష్ణు భగవానుని యొక్క మాయే ఒక స్త్రీ రూపాన్ని దాల్చి ప్రకటమవుతూ ఉంటుంది. నేను పక్షపాత వైఖరితో చెప్పడం లేదు. సజ్జనులు చెప్పిన ప్రామాణిక సిద్ధాంతాన్నే మళ్లీ మళ్లీ తెలుపుచున్నాను. ఒక స్త్రీ మరి ఒక స్త్రీ రూపమును చూచి మోహం చెందదు. ఇది విలక్షణమైన రీతి. మాయ, భక్తి ఈ రెండు స్త్రీ వర్గమునకు చెందినట్లు సుప్రసిద్ధము. శ్రీరామునికి ప్రియమైనది భక్తి. మాయ కేవలము ఒక నర్తకి మాత్రమే. శ్రీరాముడు విశేషంగా భక్తిని ఆదరించును. కావున మాయ ఆయనకు భయపడును. నిరుపమ, నిరుపాధికమైన రామభక్తిని హృదయంలో నింపుకున్న వాణ్ణి చూసి మాయ కూడా భయపడుతుంది. అతనిపై మాయ తన ప్రభావాన్ని చూపించలేదు. ఇలా యోచించే విజ్ఞానులైన మునులు సమస్త సుఖములను పొంది సమస్త సుఖములకు నిధి అయిన భక్తి మార్గానికే మొగ్గు చూపుతుంటారు. ఓ గరుత్మంతా, ఈ రామభక్తి రహస్యమును ఎవ్వరూ త్వరగా గ్రహించలేరు. శ్రీరాముని కృపచే ఈ రహస్య విషయమును తెలుసుకున్న వానికి కలలో కూడా మోహము తాకలేదు. ఓ ధీరమతి, గరుత్మంతా, జ్ఞానభక్తి మార్గముల మధ్య మరి ఒక రహస్యమున్నది. దీన్ని వినుట వలన శ్రీరాముని చరణములయందు
అవిచ్ఛిన్నమైన అఖండమైన భక్తి జనించును అని సాక్షాత్తు శివపరమాత్ముడు భవానీదేవితో పలుకుచున్న సందర్భాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కాకభూషణుడు చెప్పిన రామభక్తి రహస్యాలను ఇంకా వినాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాన్ని బట్టి కాకభూషణుడు వివరించిన అనేక ఇతర విషయాలను కూడా ఒక ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. మిత్రులారా, నేను పరాశర సంహితాది శాస్త్ర గ్రంథాలను, రామాయణ మహాభారతాది ఇతిహాసాలను పరిశీలించి అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క యథార్థ రూపాన్ని పురాణ ప్రామాణికంగా ఒక పెయింటింగ్ రూపంలో చిత్రించాను. ఆ పెయింటింగ్ ను ప్రజలందరూ పూజించుకునే విధంగా అమెజాన్ లోకి ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొచ్చాను. ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇచ్చాను. మీలో ఎవరైనా సరే హనుమాన్ యొక్క నిజరూపం పెయింటింగ్ ని ఫోటో ఫ్రేమ్ రూపంలో పొందాలనుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోండి. వెయిట్ ఈ మెసేజ్ వింటున్న మీరందరూ నాకు ఒక సహాయం చేయాలి. అదేంటంటే, మన అమెజాన్ పేజ్ లో కొంతమంది డూప్లికేట్ సెల్లర్స్ యాడ్ అయిపోయి వాళ్ళు తయారు చేసిన డూప్లికేట్ ఫోటో ఫ్రేమ్స్ ని మన పేజ్ లో అమ్ముతున్నారు. సో మీరందరూ నాకు చేయవలసిన సాయం వల్ల దయచేసి మీరు యాడ్ టు కార్ట్ కొడతారు కదా, అలా యాడ్ టు కార్ట్ కొట్టేటప్పుడు కేవలం కాస్మిక్ కార్ట్ సెల్లర్స్ నుంచి మాత్రమే కొనండి. కేట్సీ కార్ట్ అని, ఆల్పైన్ ఈ ట్రేడర్ అని అనేక రకాల ఫేక్ సెల్లర్స్ యొక్క డూప్లికేట్ ప్రొడక్ట్స్ కొని మోసపోకండి. ఫ్రెండ్స్, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.